ఆ ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా ప్రేమపూర్వకమైన వందనాలు. యూట్యూబ్ లో జాయిన్ అయిన వారికి, అలాగే జూమ్ కనెక్టివిటీ ద్వారా వింటున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుపుతున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానానికి సహాయకరముగా యోహాను సువార్త 20వ అధ్యాయము మనం చదువుకున్నాం. 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. 18వ వచనాలు. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సిమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును వచ్చి, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట చూచెను, కాని అతడి సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఇండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనమును వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండుట చూచెను, కాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మని ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయన ఎత్తుకొని పోయినలా ఆయనని ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. 16 వచనాలు చాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, మీకు స్తోత్రములు. మేము మహాకృపను బట్టి దయగల తండ్రి, మరొకసారి మేమందరము కూడా మీ సన్నిధిలో కనబడడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వింటున్న వారందరిలోనూ నాలోనూ మీ ఆత్మ కార్యం దయచేయండి. మీరు మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. దయగల ప్రభువా, మీరు మాట్లాడితే మాకు జీవము, మీరు మాట్లాడితే మాకు పురికొల్పు ప్రభువా. మేము తండ్రి ఒట్టివారము తండ్రి, మీ వాక్యం చేత మమ్మల్ని నింపి మాకు ఆశీర్వాదము, మేలు, ఆదరణ దయచేయమని ప్రభువైన క్రీస్తు యేసు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగం మనకు తెలుసు. అనేక మార్లు మనం ఈ లేఖన భాగాన్ని చదువుకొని ధ్యానించి ఉండింటాము. కానీ ఇక్కడ ఈరోజు మనము ఈ లేఖన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడని విశ్వసిస్తున్నాం. ఇక్కడ ఉన్న సందర్భం అంతా కూడా మనకి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధిలో ఉంచబడ్డాడు, ఆయన సమాధిలో ఉన్నాడు. ఆ రోజు ఆదివారము చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ ఉదయమే లేచింది. ఆమె లేచి సమాధి వద్దకు వెళ్ళింది ఆమె. కానీ కొన్ని సువార్తల్లో కూడా మన కొరకు ఎవరు రాయి దొర్లించగలరు అని వారు అనుకుంటూ వచ్చినట్లుగా కూడా మనం మిగతా సువార్తల్లో చూస్తాం. కానీ ఇక్కడ రాయి తీసివేయబట చూశారు. చూసింది వెంటనే మళ్ళీ ఆమె పరిగెత్తుకొని వెళ్ళి పేతురుతోనూ యేసుప్రభును ప్రేమించి నా ఇంకొక శిష్యునితోనే చెప్పినప్పుడు వారు అక్కడికి వచ్చారనమాట. వారు అక్కడికి వచ్చి చూశారు సమాధిలోకి. మొదట యేసుప్రభు ప్రేమించిన శిష్యుడు వెళ్ళలేదు, కానీ వెనక వచ్చిన పేతురు సమాధిలోకి వెళ్ళినట్లుగా మనకు అక్కడ ఉంది. కానీ అక్కడ ఉన్న చోటు చూసినప్పుడు వారు ఒక విషయం గ్రహించలేకున్నారు అని మనము ఎన్నో వచనం అంటే 9వ వచనంలో చూస్తాం. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపనైరి. వారు గ్రహించలేకున్నారు.
ఇట్లాగ వాళ్ళు వెళ్ళిపోయారు. శిష్యులు తమ వారి యొద్దకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరియ ఒక్కటే అక్కడ ఏడ్చుతూ ఆమె ఉంది. ఆమె ఏడ్చుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆమె ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ సమాధిలోకి వంగి చూసినప్పుడు ఇద్దరు దేవదూతలు ఆమెకు కనబడ్డారు. కానీ ఒక దేవదూత ఆమెను ఏమని అడిగిందంటే, "అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు?" అని ఆమెను అడిగితే, "ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్లారు" అని చెప్పింది. కానీ అదే ప్రశ్న తర్వాత అక్కడ ప్రభు ఆమెను అడుగుతాడు, "అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు?" అంటే, ఆమె ఏ స్థితిలో ఉంది అనంటే 14 వచనములో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండట చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు ప్రభు ఆమె పక్కలోనే నిలబడి ఉన్నాడు. ఆమె చెంతనే ఉన్నాడు. కానీ ఆమె గుర్తుపట్టలేదు యేసు ప్రభును. ఆయన ఎవరో అనుకుందనమాట. ఎవరో అనుకోని గుర్తుపట్టుకోకుండా ఆమె ఏడుస్తూనే ఉంది అని మనం ఈ సందర్భంలో చూస్తాం. అంటే ఆమె ప్రభువును గుర్తుపట్టకపోవడానికి కారణము ఆమెలో దుఃఖముంది. ఆమెలో వేదనుంది, దుఃఖముంది. ఇక్కడ మనకి కనబడిన ఈ సందర్భంలో ఏమని కనబడుతుందంటే, ఆమె దుఃఖముతో ఉంది, ఆమె ఏడుస్తూ ఉంది అని కనబడుతుంది. మనం మిగతా సువార్తల్లో కొన్ని ఈ సందర్భానికి వాడిన పదాలు మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్తలో మనకక్కడ లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో 2వ వచనం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడిండుట చూచి లోపలికి వెళ్ళిరి కాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలే. ఇందును గూర్చి వారికి ఏమియూ తోచక యుండగా అని అక్కడ ఉంది. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఏమీ తోచలేదు. అసలు సమాధి రాయి దొర్లించబడి ఉంది ఏంటి? సమాధిలో ప్రభు దేహం ఉంది గదా! ఈ రాయి దొర్లించబడి ఉందే అని వారు ఎటు తోచక ఉన్నారు అని ఇక్కడ రాయబడింది. మనం మార్కు సువార్తలో మనము ఈ విషయం గమనించినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనం 16:8లో వారు బయటికి వచ్చి విస్మయం నుండి వణుకుచూ సమాధి నుండి పారిపోయిరి. ఇక్కడ మార్కు సువార్తలో రాయబడిన మాట ఏంటంటే వారు వణుకుచున్నారు, విస్మయంతోనే ఉన్నారు అని. మత్తయి సువార్తలు చివరిగా అదొక్కటి చూద్దాం మనము. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అక్కడ ఒక మాట 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి అని అంటా ఉంది. వీరు ఎట్లాగున్నారంటే భయముతో ఉన్నారు, విస్మయంతో ఉన్నారు, వణుకుతో ఉన్నారు, ఇంకా ఎటు తోచక ఉన్నారు, దుఃఖముతో ఉంది ఆమె. ఇలాగూ ఆమె విస్మయంతోనూ, ఎటు తోచక స్థితిలోను, దుఃఖముతోనూ ఆ సమాధి దగ్గర యేసుప్రభు దేహం లేదు. ఆ విస్మయము ఇవన్నిటికి వారు అలా గురవుతూ ఉన్నప్పుడు దీనన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే అక్కడ వారు యేసుప్రభు మరణించాడు అన్న సంగతితో వారు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు సమాధి తిరిగి లేచడం అగత్యం అన్న లేఖనాన్ని యేసుప్రభు వారితో ఉన్నప్పుడు ఎన్నో సార్లు వారితో చెప్పాడు ఆ మాట. యేసుప్రభు మనుషుల చేతికి పాపిష్టి వారైన మనుషుల చేతికి అప్పగించబడతారు. ఆయనను సిలువ వేస్తారు. ఆయన తిరిగి లేస్తారని ఎన్నో సార్లు యేసుప్రభు వారితో చెప్పారు. కానీ వారు లేఖనాన్ని వారు గ్రహించలేక ఉన్నారు. కాబట్టి యేసుప్రభు మరణించాడు అనేది వారి హృదయంలో ఉండిపోయింది. ఇంకా చూసుకున్నట్లయితే ముందు వారు యేసుప్రభుతో ఉన్నవారు, వారు ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే యేసుప్రభు దగ్గర ఎన్నో అద్భుత కార్యాలు చూశారు, సూచక్రియలు చూశారు, ఎన్నో గొప్ప సంగతులు వారు యేసుప్రభు దగ్గర ఉండి చూశారు. ఇంకా యేసుప్రభు చుట్టూ జన సమూహాలున్నారు. యేసుప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో వారిప్పుడు ఎలాగున్నారంటే యూదుల వలన భయము చేత అని మనము ఈ యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనములో యూదుల భయము వలన అని చుట్టూ ఉన్న పరిస్థితి ఎట్లాగున్నాయంటే భయం కోల్పే పరిస్థితులు వారున్న పరిస్థితుల్లో భయం ఉంది చుట్టూ. అంటే యేసు ప్రభు శిష్యుడునని చెప్పుకుంటే చాలు
వారిని చంపివేసే పరిస్థితి. వారిని కూడా సిలువ వేసే పరిస్థితి. అందుకే పేతురు అన్నాడు కదా! "నువ్వు ఆ మనుషుని యొక్క శిష్యుల్లో నువ్వు ఒకరివి గదా!" అంటే నేను కాదు అన్నాడు. కాదు అని 3 సార్లు అక్కడ అబద్ధం చెప్పాడు. ఇంకా ఉంది. అప్పుడు యేసుప్రభువును బంధించినప్పుడు వారంతా శిష్యులందరూ ఆయన ఎదుట నుంచి పారిపోయారు. ఆయన్ను వదిలివేసి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. అంటే వారిలో కూడా ఏముందంటే మరణ భయం అనేది ఉంది. ప్రాణ భయం అనేది ఉంది. మేము ఆయన శిష్యుల్లో ఒకరమని చెప్పుకుంటే, లేకపోతే యేసు ప్రభుతో పాటు ఉంటే మమ్మల్ని కూడా చంపేస్తారు ఈ యూదులు అన్న భయంతో ఉంది. కానీ యేసు ప్రభు వీరికి ఉన్నప్పుడు యేసు ప్రభు వీరికి ఎలాంటి అధికారం ఇచ్చాడు శిష్యులైన వారికి అని మనం చూసినట్లయితే ఆహ్, లూకా సువార్త 9వ అధ్యాయములో మనకు ఆ మాట అక్కడ తెలుస్తుంది. 9వ అధ్యాయంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. యేసు ప్రభువు ఆయన స్వస్థపరచడమే కాదు, ఆయన దయ్యముల మీద అధికారం కలిగి వాటిని గద్దించడమే కాదు, రోగాలను ఆయన స్వస్థపరచడమే కాదు, కానీ శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి దేవుడిచ్చాడు. రో అలాగ వాళ్ళు ఇచ్చినప్పుడు వారు ప్రయాణం చేస్తూ వెళ్లారని మనం అక్కడ ఉంది కదా! ఆహ్, హ్మ్. అక్కడ ప్రయాణం చేస్తూ వారు 6వ వచనంలో వారు బయలుదేరి అంతటను సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. అంటే సువార్త పని నిమిత్తం వారిని దేవుడు పంపాడు. ఆ సమయంలో వారికి అధికారం ఇవ్వబడింది. రోగాలను స్వస్థపరిచే వరం ఇవ్వబడింది. ఇట్లాగూ వారు చేస్తున్న ఆ గొప్ప కార్యములు అంటే యేసు ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి, శక్తిని బట్టి వారు చేస్తున్న కార్యాలను ఎంత విస్మయానికి గురి చేశాయి అంటే, అదే 9వ అధ్యాయం 7వ వచనములో చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటూ తోచక ఉండెను. ఈ హేరోదు రాజు ఈయన. చతుర్థాధిపతి అయిన హేరోదు ఎట్లాగున్నాడంట, ఇంత గొప్ప కార్యాలు ఆ గ్రామాల్లో వారు వెళ్తున్నప్పుడు జరుగుతా ఉన్నాయి. ఎటు తోచకున్నాడు. ఏంటి ఈ కార్యాలు? ఎలాగ జరుగుతూ ఉన్నాయి ఈ కార్యాలు అని ఆయన ఎటు తోచకున్నంత గొప్ప కార్యాలు యేసు ప్రభు శిష్యులు అక్కడ చేసినట్లుగా మనం చూస్తాం. అంటే అంత గొప్పగా వారు దేవుని చేత వాడబడినట్లుగా చూస్తాం. కానీ ఇంత మనం ఇక్కడ చూసుకున్నప్పుడు 20వ అధ్యాయంలో యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు వీరు ఎలాగున్నారు? అలాగు బయటికి వెళ్ళిన వారు ఒక గదిలో ఉన్నారు కదా! ఇప్పుడు వారు ఒక గదిలో ఉన్నారు. బయటికి రాలేకపోతున్నారు. యూదుల భయం చేత వారు ఉన్నారు. యేసు ప్రభు చనిపోయాడు. ఇక మేము ఇంకా అలాంటి అధికారము, శక్తి అవన్నీ ఇంకా వెళ్ళిపోయాయి. ఇంకా మేమేం చేయలేము దేవుని కొరకు. దేవుని కొరకు మేము ఏమి కూడా పని చేయలేము అన్నంత నిరాశలో, నిస్పృహలో, దిక్కుతోచని స్థితిలో కూడా విస్మయముతో, దుఃఖముతో, బాధతో వారు నిశ్శబ్దమైన పరిస్థితి అక్కడ. ఇంక చుట్టూ వారు బయటికెళ్తే పరిస్థితి వేరుగా ఉంది. ఇంకా నిశ్శబ్దమైన పరిస్థితి. ఏంటి ఈ కార్యాలు అనేవారు అలాగ దిక్కు తోచని స్థితిలో ఉన్నట్లుగా ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాగే పరిస్థితులు కదా! ఇప్పుడున్న పరిస్థితులు గాని, మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు ఎట్లాగుంటాయంటే, మనం మునుపు చేసినంతగా ఇప్పుడు ఏమీ చేయలేం. మునుపు దేవుని కొరకు పరిచర్య చేసినట్లుగా ఇప్పుడు చేయలేని పరిస్థితులు, దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏంటి ఇలాగు అనిపించే పరిస్థితుల్లో మనము ఉంటాం. కానీ ఇక్కడ శిష్యులైన వారు ఉన్నట్లుగా మనం కూడా ఉండే పరిస్థితుల్లో ఉంటాం. దీనంతటికి అలాగా అంటే ఆమెకున్న ఆ దుఃఖము, శిష్యులకున్న దుఃఖము యేసు ప్రభువును గుర్తుపట్టలేకుండా చేసినట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆమె చెంత నిలబడ్డాడు యేసు ప్రభు. ఆమె దగ్గర నిలబడ్డాడు. కానీ ఆమె గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆమె హృదయంలో అంత దుఃఖం ఉంది, వేదన ఉంది, భయం ఉంది. అలాగా ఆమె ఉన్నట్లుగా మనం చూస్తాం. దీనంతటికి కారణము యేసు ప్రభు తిరిగి లేస్తాడు. ఆయన అగత్యము లేఖనాల ప్రకారం ఆయన లేస్తాడు అన్న మాటను
వారు విశ్వసించకపోవడం, వారు నమ్మకపోవడం. మన జీవితాల్లో కూడా చాలా సార్లు ఇలాగే ఉంటుంది. వాక్యాన్ని మనం విశ్వసించకపోవడాన్ని బట్టి చాలా సంగతులు మనము నమ్మలేం. అంటే మరణ భయం అనేది యేసుప్రభు మరణించాడు అని. అంటే వీళ్ళకి ఎందుకు ఇంత ఇంకా భయము అని అంటే, యేసుప్రభును సమాధి చేసిన విధానం ఎట్లాగుంది అని చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయములో ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు అంటారు 27వ అధ్యాయము 63వ వచనములో, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నదని ఎవరంటున్నారు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు అంటున్నారు పిలాతు దగ్గరికి వచ్చి. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయనాజ్ఞాపించుము. ఎట్లా అంట? 3 దినాలకు యేసుప్రభు లేస్తానన్నాడు, కాబట్టి సమాధిని భద్రం చేయమన్నాడు. భద్రం చేయమని వారు పిలాతుని అడుగుతూ ఉన్నారు అన్నమాట. మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండుని అని చెప్పారు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయడని వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. కావలి వారు ఎంతమంది ఉన్నారు కదా, అంత భద్రం చేయమన్నారు సమాధిని. అట్లాగూ భద్రం చేయబడింది సమాధి. ఇంకా యేసుప్రభు లేవలేడు, యేసుప్రభు ఇంకా సమాధిలో ఉన్నాడు, ఆయన ఏమయ్యాడు, ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారేమో అన్న ఆ స్థితిలో వారు ఉన్నారు. అంటే మరణ భయం చేత ఉన్నట్లుగా మనము చూస్తాం. మరణము ఏం కలిగిస్తుంది అంటే, మరణము దుఃఖాన్ని, బాధను, చింతను కదా, విస్మయాన్ని కలిగిస్తుంది. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట అక్కడ ఏమని చెప్పబడింది అంటే, మరణం అధ్యాయములో 12వ వచనం, ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించానో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయనని ఇక్కడ చూస్తాం. ఈ మాట చూస్తే 14వ వచనం, అయినా ఆదాము చేసిన పాపం చేసిన వారి మీద కూడా ఆదాము మొదలుకొని వరకు మరణము ఏలును అని చూస్తాం. మరణము ఏలుతుంది. ఆదాము మొదలుకొని మోసే వరకు, తర్వాత వరకు మనకు కూడా మరణం అనేది మనుషులను ఏలుతా ఉంది అని చూస్తాం. అందుకే ప్రతి మనిషి జీవితాన్ని మనం గమనించిన ఉంటుందంటే మరణము ఎదురవుతూనే ఉన్నట్లుగా. అందుకే కీర్తనలు 89వ కీర్తనలో ఉంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని అక్కడ దేవుడే ఒక ప్రశ్న వేస్తాడు. మరణము చూడక బ్రతుకు నరుడు అంటే మన చుట్టూ ఎట్లా ఉంటుందంటే, మనం చిన్నప్పటి నుంచి మనం గమనిస్తే ఎన్నిసార్లు మనము శవాలను తీసుకొని వెళ్ళే అంబులెన్సుల శబ్దం వినలేదు. మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సమాధులు దాటి వెళ్తున్నాం. మనం బజార్లలో వెళ్ళేటప్పుడు శవాలను మోసుకొని వారిని వెళ్తూ ఉన్నాం. ఇదంతా మనకు ఏమి గుర్తు చేస్తుంది? ఎన్నో పేపర్లలో యాక్సిడెంట్లకు గురయ్యే వాళ్ళని చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా ఎంతో మంది వాహనాలు ఎక్కుతారు, వారికి మరణం వస్తుంది తెలియకనే వాహనాలు ఎక్కుతా ఉన్నారు. ఇదంతా మనకి గుర్తు అందుకే మరణానికి ఎట్లా ఉంటుందంటే, కనికరం అనేది దానికి ఉండదు. అది అందరి మీద దాడి చేస్తుంది. మనము ప్రపంచంలో ఎంతో వైద్య శాస్త్రం పెరిగినా, లేకపోతే మనము వ్యాక్సినేషన్ ఏపించుకున్నా, ఎంతగా మనము మన శరీరాన్ని కాపాడుకున్నా కూడా ఆరోగ్యకరమైన మంచి ఆరోగ్యంగా ఉన్న వారి మీద ఏం చేస్తుంది? వ్యాధి దాడి చేస్తుంది.
కదా! ఒకవేళ మనము ట్రీట్మెంట్ ఏదైనా తీసుకున్నా, వైద్యానికి వెళ్ళినా మనము కొన్ని డేస్‌ని మన ఆయుష్‌ని పొడిగించుకోగలమేమో గానీ, చివరికి ఏమైతుంది? మన దారి చివర్లో మరణం నిలిచే ఉంటుంది. చివరికి విజేత ఎవరవుతారు అంటే మరణమే విజేత అవుతుంది. అట్లాగా అందుకే తల్లిదండ్రులు ఎంతో పిల్లలను కదా ఎంత జాగ్రత్తగా చూస్తారు. వాడిని వెంబడిస్తూ ఉంటుంది. మరణానికి దగ్గరవుతాయి. అందుకే బాగా ఉన్న వారము కొద్ది వయసు అయిపోతానే ఏమైపోతాము? వంగిపోతాం. భుజాలు వంగిపోతాయి. నడవలేము. ఇంకా ఏమి చూడలేము. అందుకే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది గదా! కళ్ళు ఇక చూడలేవు. పళ్ళు ఇక నమల్లేవు. చెవులు ఇక వినలేవు. ఇవన్నీ జరుగుతాయి కదా! అన్నీ మారిపోతది. ఎముకల గూడు బయట పడతది. ఇదంతా కూడా మనిషి మరణానికి సమీపించినట్లుగా మనము చూస్తాం. అట్లాగు మరణం అనేది మనిషిని ఏలుతుంది. మరణం ఒకరోజు వస్తుంది. కానీ లోకంలో అంతా అట్లాగున్నా యేసు ప్రభు మరణం గురించి ఏమని చెప్పాడంటే, మనకు బైబిల్ బోధిస్తుంది. 2 రకాల మరణాలున్నాయి. ఒకటి దేహానికి వచ్చే మరణము, ఇంకొకటి శాశ్వతమైన మరణం అని యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు అందుకే ఒక మాట ఏమని అన్నాడంటే, మీ దేహమును చంపువానికి మీరు భయపడవద్దు కానీ, మీ దేహమును, మీ ఆత్మను నరకములో పడద్రోయే శక్తి వానికి మీరు భయపడండి అని చెప్పినట్లుగా చూస్తాం. అందుకే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు తనే స్వయంగా కూడా ఎన్నో ఉపమానాలు నరకం గురించి చెప్పాడు. ఎన్నో దృష్టాంతాలను ఆయన చెప్పాడు. ధనవంతుని లాజరు విషయంలో కూడా నరకంలో యాతన పడుతున్నాను అని అక్కడ చెప్పాడు. ఇంకా ఆరని అగ్ని అన్నాడు కదా! దాని గురించి ఆరని అగ్ని అన్నాడు. రాత్రింబవలు నెమ్మది లేని స్థితి అని చెప్పబడింది. యేసుప్రభే అన్నాడు, వీని కాళ్ళు చేతులు కట్టి బయట నరకంలో పడవేయండి. అక్కడ ఏడుపును, పళ్ళు కొరుకుటయు ఉంటాయని యేసుప్రభు తనే స్వయంగా చెప్పాడు. బైబిల్ అంతట్లో కూడా గ్రీకు భాషలో నరకాన్ని గురించి 4 రకాలైన పదాలతో చెప్పబడింది. ఒకటి షియోల్ అంటే పాత నిబంధనలో ఉంటుంది. నరకము గురించి పాత నిబంధనలో ఉన్న మాటను షియోల్ అంటారంట. అది పాత నిబంధనలో 31 సార్లు రాయబడింది. అంటే పాత నిబంధనలో ఉన్న నరకము అర్థం ఏంటంటే దుఃఖము, వేదన, నాశనం. దుఃఖము, వేదన, నాశనం షియోల్ అంటే. ఇంకొకటి రెండవది ఏంటంటే హెడ్స్. అది కొత్త నిబంధనలో రాయబడింది. కొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పిన ఆ మాట 10 సార్లు ఉంది. అంటే న్యాయపు తీర్పు, బాధ, హెడ్స్ హెడ్స్ అంటారు దాన్ని. న్యాయపు తీర్పు, బాధ అది 10 సార్లు రాయబడింది. మూడోది టార్టరాస్ అని చెప్పబడింది గ్రీక్ భాషలో. అది ఒక్కసారి చెప్పబడింది. ఆ నరకానికి ఉన్న అర్థం ఒక్కసారి. అది 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో. అంటే చెర అంటే కటిక చీకటిలో బంధిస్తాడు అని. చెర, గుహ, కటిక చీకటి ఉంటుంది అక్కడ అని అర్థం. 4వది గెహన్నా. ఇది 11 సార్లు రాయబడింది. గెహన్నా అని అంటే యెరూషలేము బయట ఉన్న చెత్తను కాల్సే బయట స్థలం అన్నమాట. నిత్యం అది మండుతూనే ఉంటుంది. అక్కడ చెత్త కాల్చబడుతూనే ఉంటుంది అని రాయబడింది. అంటే మరణం యొక్క అనుభవాలు, అంటే నరకం యొక్క అనుభవాలు ఎలాగున్నాయని యేసుప్రభు చెప్పాడంటే దుఃఖము, వేదన, నాశనము, న్యాయపు తీర్పు, అక్కడ బాధ, అక్కడ కటిక చీకటి, గుహ, ఇంకా నిత్యము కాల్చబడే స్థలం అని యేసుక్రీస్తు ప్రభు నరకం గురించి చెప్పాడు. మరణం అనేది మనిషిని ఏలుతుంది అని మనం చూసాం. మరణం ఎంతమందికి వస్తుంది అంటే అందరికీ వచ్చును. పాపము ద్వారా మరణం లోకంలో ఎలాగ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. అందరికీ వస్తుంది. ఆ అందరిలో ఎవరున్నారు? నువ్వున్నావు, నేనున్నాను. మరణ విషయంలో నువ్వున్నావు, నేనున్నాను, మన కుటుంబం అందరూ ఉన్నారు. ప్రపంచంలో భూమి మీద పుట్టిన మానవులందరికీ కూడా మరణం వస్తుంది. ఎంతమందికి వస్తుంది అంటే మరణం వస్తుంది అని మనం చూసాం. అందరికీ వస్తుంది మరణము అని. అందుకే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధిస్తూ చెప్పిన సంగతులన్నీ కూడా లోకానుసారంగా మరణము దుఃఖాన్ని కలిగిస్తుంది, విస్మయం కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది, చింతన కలిగిస్తుంది. కానీ యేసు ప్రభువును ఎరిగిన మనం, యేసు ప్రభు వాక్యాన్ని మనం గ్రహించిన వారమైతే, యేసు ప్రభులో మనం జీవించిన వారమైతే దాని స్థితి వేరుగా
ఉంది అని మనం చూస్తాం. ఆనాడు శిష్యులైన వారు ఇంకా మరణంతోనే ఇంక అయిపోయింది అనుకున్నారు. అయిపోయింది అనుకుని వారు ఏం చేశారు అని చూస్తే ఇదే యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన ప్రత్యక్షపరచుకున్న విధం ఏమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వీరు ఎలాగున్నారు? యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, ఇంకా మాకు పరిచర్య ఏమీ లేదు, ఇంకా యేసు ప్రభు గురించి మేమేమి చేయాల్సినది ఏమీ లేదు, మా గత వైభవం ఆయనతో కూడా ఇంకా పోయింది, ఆయనతో ఉండి ఎన్నో చేశాము, ఎన్నో చూసాము, కానీ ఇప్పుడు ఏమంటున్నారు? తిరిగి పాత వృత్తికి వెళ్దాం అనుకుంటున్నారు. మనకు సువార్తల్లో మనం స్పష్టంగా చదువుతాము, వాళ్ళు తమ వలలను వదిలివేశారు, కలిగి ఉన్న తమ తండ్రిని కూడా వదిలివేశారు, అన్ని కూడా వదిలివేసి ఎవరిని వెంబడించారు? యేసు ప్రభును వారు వెంబడించారు. ఎందుకు? ఆయన చూసి ఆయన మాటిని ఆయన వెంబడించారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వేటినైతే వదిలివేశారో, వేటినైతే విడిచిపెట్టారో తిరిగి వాటి దగ్గరికి వెళ్తున్నారు. నేను చేపలు పట్టబోదునని అన్నప్పుడు మిగతా వారు అక్కడ అంతా మనం చూసినప్పుడు 7 మంది ఉన్నారు. వారందరూ మేము కూడా వస్తామన్నారు. అక్కడ వచ్చి ఏం చేశారంట? వల వేసి చేపలు పడుతూ ఉన్నట్లుగా మనం చూసాం. అంటే మరణము ఎలాంటి పరిస్థితి కలిగించింది వారికి అంటే, ఇంకా మాకు భవిష్యత్తు అనేది లేదు, ఇక మేము దేవుని గురించి ఏమీ చేయలేము, ఇంకా మేము గొప్ప కార్యాలు ఏవీ చేయలేము, దేవుడిచ్చిన అధికారం చేత మేము దయ్యములను వెళ్ళగొట్టాము, రోగాలను స్వస్థపరిచాము, గ్రామాల్లోకి వెళ్ళి సువార్తను మేము ప్రకటించాము, కానీ ఇప్పుడైతే మేము ఇంకా ఏమీ చేయలేం, మా వృత్తికి మేము వెళ్ళిపోతాం, మా పని మేము చేసుకుంటాం అని అనుకున్నట్లుగా మిగతా వారు మేము కూడా వస్తామన్నారు. అలాగ అన్నారు. మనం 4వ వచనంలో చూస్తే, సూర్యోదయం అవుచుండగా యేసు ధరి నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, యేసు ప్రభు వారు తిరిగి వాళ్ళ పాత వృత్తికి వెళ్ళిపోయినా, తను లేస్తాను అని వారు నమ్మకపోయినా, విశ్వసించకపోయినా వారి దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు. కానీ వారు ఏం చేశారంట? యేసు ప్రభును గుర్తుపట్టలేదంట. మనం దీనికి చూస్తే 20వ అధ్యాయంలో కొంచెం ముందుకు వస్తే 20వ అధ్యాయంలో అక్కడ ఒక సంగతి కనపడుతుంది. 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాడు. దీనికంటే అంటే మనం ముందు అక్కడ గుర్తుపట్టలేదు యేసు ప్రభుని అనుకున్నాం కదా, దానికంటే ముందు ఇక్కడ యేసు ప్రభు వారు ఉంటున్న గదిలోకి వచ్చారు. వారు ఆ గదిలో ఎట్లాగున్నారంట? భయపడుతూ ఉన్నారు, తలుపులు మూసుకొని ఉన్నారు, అసమాధానంగా వారు ఉన్నారని మనకు తెలుస్తుంది. సమాధానం లేదు వారికి, దుఃఖం ఉంది, భయం ఉంది. కానీ యేసుప్రభు అన్నాడు, ఆ మూసిన తలుపుల్లో గుండా యేసుప్రభు వెళ్ళి మీకు సమాధానం కలుగునుగాక అని ఏం చెప్పాడంట? నా చేతుల్లో ప్రక్కన వేలు పెట్టి చూడండి, చేతులు చూపాడు. ఆయన తను తాను వారికి కనపరుచుకున్నాడు. వారు సంతోషించారని కూడా అక్కడ ఉంది. మళ్ళీ 26వ వచనంలో చూస్తే, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని మళ్ళా కూడా యేసుప్రభు అన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. యేసుప్రభును వారు చూశారు. తోమా వచ్చినప్పుడు చెప్పారు కదా, మేము ప్రభును చూచితిమి అన్నారు. కానీ యేసుప్రభుడు ఏమన్నాడు? మీరు నన్ను చూడండి అని తను తాను వారికి కనపరుచుకున్నారు. కానీ ఇక్కడ 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి పక్కన ఉన్నప్పుడు ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేదు అని మనం చూస్తాం. ఎందుకు గుర్తుపట్టలేదంటే, వారు ఆ భయం చేత ఉన్నారు, దుఃఖం చేత, ఆ మరణ గురించిన భయం చేత వారు ఉన్నట్లుగా యేసు ప్రభును గుర్తుపట్టనీయకుండా చేసినట్లుగా మనం చూస్తాం. అంటే మరణం అనేది భయంకరమైనది, కానీ యేసు ప్రభు గురించిన మరణం అలాంటిది కాదని మనకు
వాళ్ళు అప్పటికి ఎరగలేదు ఏమని. మనకి ఎఫ్సీలు రాసిన పత్రికలో ఉంది కదా, దేవుడు మహాబలాతిశయం చేత యేసు ప్రభును మృతుల్లో నుండి లేపి సమస్తమైన అధికారం కంటేను, ఆధిపత్యం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యుగం నందున నామం కంటే, రాబో యుగం నందున నామం కంటే ఎంతో గొప్పగా హెచ్చించి తండ్రి కుడి పాశంన ఆయన్ను ఉన్నాడని మనం చూస్తాం. అంత గొప్ప బలాతిశయం చేత యేసుక్రీస్తు ప్రభు లేపబడతాడు అన్న గ్రహింపు వారు ఎరగలేదు. అసలు వారు లేఖనాలని జ్ఞాపకం చేసుకోలేదు. ఆ మాట మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే లూకాసు వార్తలో ఆ మాట స్పష్టంగా ఉంది. దేవదూతలే వారికి ఆ మాట జ్ఞాపకం చేస్తారు. 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలో 5వ వచనం మధ్యలో, సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? యేసు ప్రభు సజీవుడు, మీరెందుకు మృతుల్లో ఆయన్ను వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనడి. దేవదూతలు ఏమని చెప్తున్నారు అక్కడ స్త్రీలతో? ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనండి. ఏమని? యేసు ప్రభు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు, సిలువ వేయబడతాడు, కానీ 3వ దినమున లేవవలసి ఉంది. ఆయన లేవవలసి ఉంది. అది దేవుని నిర్ణయము. దేవుడు లేపుతాడు. ఆయన అలాగే సమాధిలో ఉండడు. అలాంటి వాణ్ణి మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఎవరు సమాధిలో ఉంటారు? మృతులైన వారు సమాధిలో ఉంటారు, కానీ ఆయన ఉండడు. ఆయన లేవవలసి ఉంది. ఆయన చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి అని వారికి చెప్తారన్నమాట. మనము 8వ వచనంలో చూస్తే అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు అని మనం చూస్తాం. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోమని అక్కడ చెప్పబడి ఉంది. కనుక మనమున్న పరిస్థితుల్లో కూడా మనకు ధైర్యం ఎట్లాగూ వస్తుంది? మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, మనకు జరుగుతున్న పరిస్థితుల్లో, మన కుటుంబంలో జరిగిన విషాదాల్లో, మన మీద జరిగిన పరిస్థితుల్లో మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెప్తే ధైర్యం వస్తుంది కదా? ఎవరు ఆ మాటలు మనకు చెప్పగలరు? వేటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చూస్తే లేఖనాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, ఎవరు మనకి ఎన్ని మాటలు చెప్పినా ధైర్యం రాదు, ఆదరణ రాదు, ఆ దుఃఖము పోదు, ఆ భయము పోదు, ఆ విస్మయము పోదు, దిక్కు తోచని స్థితి పోదు. కానీ దేవుని మాటలు మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని మాటలు మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు విషయంలో మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ రోమీయులకు రాసిన పత్రికలో లోనే 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు మరణమందు ఆయనతో సాదృశ్యం గలవారము అంటే, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు. మృతుల్లో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడు. ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువే చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను తిరిగి మిమ్మల్ని లేపుతాను అన్నాడు కదా. తిరిగి లేపుతాను అన్నాడు. ఆయన మరణంలో మనము సాదృశ్యం గలవారమైతే, అంటే మనం కూడా చనిపోతాం, మనం కూడా మన శరీరం బలహీన పడిపోతుంది. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, ఈ గుడారము శిథిలమైపోతుంది అని ఉంది కదా. ఒక రోజు శిథిలమైపోతుంది, కానీ మనము ఆయన లేచినట్లుగా మనల్ని తిరిగి దేవుడు లేపగలడు అన్న మాట మనము చూస్తా ఉన్నాం. దేవుడు లేపగలడు. అందులో కూడా మనము ఎలాగుంటా సాదృశ్యం కలవారమై ఉంటాము అని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. కనుక ఈ సంగతులు మనము నమ్మగలగాలి. ఆయన మరణములో మనం సాదృశ్యం గలవారం అంటే, యేసు ప్రభువుగా మరణించాడు, ఆయన సమాధిలో ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు, తండ్రి అయిన దేవుడు లేపాడు. కనుక మనల్ని కూడా దేవుడు లేపుతాడు, మన ప్రియులైన వారిని కూడా దేవుడు లేపుతాడు అని. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను అంటే ఇదే యోహాను సువార్తలో మనము 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 18వ అధ్యాయము 32వ వచనం,
యూదులు ఎవరికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని ఆయనతో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దాన్ని సూచించు చెప్పిన మాట నెరవేరును. ప్రతిసారి యేసు ప్రభు ఎట్టి మరణము వలన తండ్రిని మహిమపరుస్తాడో అట్టి మరణం గురించి యేసు ప్రభు ముందే చెప్పినట్లుగా మనం చూస్తాం. అందుకే ఇంకా ఈ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 12:32 వచనంలో 33వ వచనంలో తాను ఏ విధంగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. తాను ఏ విధమైన మరణం పొందబోచున్నాడో అది ఎవరితో చెప్పాడు? తన దగ్గర ఉన్న శిష్యులందరితో కూడా యేసు ప్రభు తాను ఏ విధమైన మరణం పొందబోచున్నాడో ఆ మాటను అక్కడ చెప్పినట్లుగా చూస్తామన్నమాట. అదే మళ్ళీ యోహాను సువార్త 21వ అధ్యాయంలోనికి రండి. 21వ అధ్యాయములో ఇక్కడ ఉంది 12వ వచనంలో. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాడు. ఇది ఎవరి గురించి చెప్పబడింది? ఇది పేతురు గురించి చెప్పబడింది. పేతురు గుడుక యేసు ప్రభు సూచించాడు. ఏమని? నువ్వు ఇలాంటి మరణం పొందుతావని అక్కడ చెప్పబడింది. అందుకు అలాంటి మరణం పొందుతాడు అంటే దానికి ఇక్కడ ఏమని రాయబడింది? తాను ఎట్టి మరణము పొందబోవునో కదా, తాను ఎట్టి మరణము పొందబోవునో దాని వలన దేవుని నామం మహిమపరచబడుతుందో కూడా చెప్పబడింది. పేతురు పొందిన మరణం ఎలాంటి మరణము కదా? శిరచ్ఛేదనము చేయబడ్డాడు పేతురు. అంటే తల కొట్టేశారు యేసు ప్రభు సువార్త నిమిత్తం. అలాంటి మరణము మహిమకరమా? అలాంటి మరణము మహిమకరము అని మనం అంగీకరిస్తామా? అంగీకరించలేం మనం కదా. కానీ దేవుడే స్వయంగా చెప్తున్న మాట, దేవుడే అంటున్న మాట ఏంటంటే తన గురించి తాను చెప్పాడు. ఏమని? తాను ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుస్తానో అట్టి మరణం నాకు వస్తుంది అని యేసుప్రభు ముందే చెప్పాడు. కానీ పేతురు గురించి కూడా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఆ మాట చెప్పాను. తాను చెప్పుకున్నాడు, పేతురు గురించి చెప్పుకున్నాడు. కానీ నన్ను గురించి నిన్ను గురించి కూడా దేవునికి తెలుసు. మనం ఎలాంటి మరణం పొందబోచున్నామో ఎవరికి తెలుసు? నీకు నాకు తెలియదు, కానీ యేసు ప్రభుకు ముందే తెలుసు. మనం ఎట్టి మరణము వలన ఆ మరణము ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడు అని. మన ఎట్టి మరణం అయినా సరే యేసు ప్రభు శిష్యులు కూడా మనం గమనించినట్లయితే వాళ్ళు మరణ భయం చేత వాళ్ళు దూరంగా వెళ్ళిపోయిన వారు, రహస్యంగా గ్యాదర్ అయిన వారు రహస్యంగా కూడుకున్నారు, రహస్యంగా ప్రార్థనలు చేశారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారు, అలాంటి భయంతో ఉన్న వారు మనం అపోస్తల కార్యానికి మనం వచ్చినప్పుడు మనం ఏమని గమనించగలం అంటే వారు లోకాన్ని తలకిందులు చేశారు అని రాయబడింది వారి గురించి. వారి మధ్య పేతురు లేచి అని ఉంది. ఏ పేతురైతే అక్కడ యేసుప్రభు శిష్యుల్లో నేను ఒకరిని కాను అని అన్నాడో ఆ పేతురు వారి మధ్య లేచి కదా సువార్త చెప్పినప్పుడు 3000 మంది రక్షించబడినట్లుగా చూస్తాం. అంటే దానికి వారు ప్రార్థనలో అక్కడ దేవుడు కనిపెట్టమన్నప్పుడు ప్రార్థనలో వారు కనిపెట్టారు. పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడ్డారు. అదే పేతురు సజీవుడైన అక్కడ అన్నారు కదా, అక్కడ పేతురు అంటాడు కదా, మీరు ఈయన సిలువ వేశారు కానీ దేవుడు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో లేచుట అగత్యమని లేఖనాలు అక్కడ నిలబడి పేతురు చెప్తూ ఉన్న మాట ఏంటంటే మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించారు, కానీ జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ను మృతులో నుండి లేపెను, ఇందుకు మేము సాక్షులము. ఏమని చెప్తున్నాడు? దేవుణ్ణి యేసు ప్రభును దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులం ఇప్పుడు అని భయపడక చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే అలాగూ భయపడుతూ ఉన్నవారు ఇప్పుడు దేవుని వలన శక్తిని పొందుకున్నట్లుగా చూస్తాం. అంటే యేసు ప్రభు మరణించిన ఆ యొక్క నమ్మలేని స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారంటే మేమే సాక్షులం, దానికి ఎవరో చెప్పాల్సిన పని లేదు, మేమే సాక్షులం అని. అలాగైతే మనం కూడా ఈనాడు ఆ మాట అనగలమ్మా? దేవుని నిమిత్తం నేను సాక్షిని, యేసు ప్రభు నన్ను రక్షించాడు అనడానికి, దేవుడు నా జీవితంలో కార్యాలు జరిగించాడు అనడానికి నేను సాక్షిని అని. వారి జీవితంలో కూడా శిష్యుల జీవితంలో ముందు ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో మేళ్లు జరిగాయి, అన్ని విషయాల్లో ప్రభు వారితో ఉన్నాడు.
వారు సముద్రంలో వెళ్ళిపోయేటప్పుడు గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, అలల చేత వారి పడవ కొట్టబడింది. దేవా నశించిపోతున్నాం, మమ్మల్ని కాపాడవా అన్నప్పుడు యేసుప్రభు వెంటనే అక్కడ గాలిని గద్దించాడు. వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు. అన్ని మేళ్ళు వారు చూశారు. కానీ ఒక దినం వచ్చింది, ఒక గడియ వచ్చింది. వారి జీవితంలో ఏముంది? అంధకారము అనేది ఉంది, నిశ్శబ్దం అనేది ఉంది, ఇంకా ఏమి దిక్కుతోచని స్థితి అనేది ఉంది. అప్పుడేమనుకున్నారు? దేవుణ్ణే గుర్తుపట్టలేని పరిస్థితుల్లో వారున్నారు. దేవుణ్ణి గుర్తుపట్టలేదు. 3 సార్లు తను తాను గదిలో వారికి ప్రత్యక్షపరుచుకున్నా కూడా వారు గుర్తుపట్టలేక తమ పాత వృత్తికి, పాత స్థితికి వారు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాం. అయినా కానీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు. వారిని సిద్ధపరిచినట్లుగా దేవుడు చూస్తాం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఏమని అనుకుంటామంటే, అంతగా మునుపు ఉన్న దేవుడు నా జీవితంలో ఇప్పుడు ఎందుకు లేడు? మునుపు దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగించాడే, ఇప్పుడు నన్ను ఎందుకు నా విషయంలో ఎందుకు జరిగించలేదు అని. కానీ అలాగూ మనము అనడానికి అలాగూ మనం అనకూడదు అని కూడా దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కొన్ని విషయాల్లో నిశ్శబ్దం అయిన పరిస్థితి ఉంటుంది. ఇంకా మనకు దేవుడి నుంచి జవాబు రాలేదేమో అని. కానీ దేవుడు నీ చెంత లేడా అంటే ఉన్నాడు. మరియా చెంత ఉన్నాడు, ఆమె గుర్తుపట్టలేదు. పేతురు దగ్గర, శిష్యుల దగ్గర ఉన్నారు, వారు గుర్తుపట్టలేదు. నీవున్న దుఃఖకరమైన పరిస్థితుల్లో, నీవున్న వేదనలో దేవుడు నీ పక్కలోనే ఉన్నాడు. కానీ నువ్వు గుర్తుపట్టలేకున్నావు. ఎందుకు అంటే దుఃఖం నీలో ఉంది, బాధ నీలో ఉంది, విస్మయం నీలో ఉంది కనుక నువ్వు గుర్తుపట్టలేకున్నావు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు కదా, ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు? దేవుని ప్రేమ శిష్యుల పట్ల ఇప్పుడు ఎలాంటిదని మనం చెప్పగలము? నీ నా ప్రేమ మాదిరి కాదు కదా, అది శాశ్వతమైన ప్రేమ. అందుకే అన్నాడు కదా 31వ అధ్యాయంలో అక్కడ 3వ వచనంలో ఉంటాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అమ్మ నా పట్ల, నీ పట్ల నా ప్రేమ ఎలాంటిది అని దేవుడు చెప్తున్నా అంటే శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ఆ భర్త ప్రేమకో, బిడ్డల ప్రేమకో, లేకపోతే బంధువుల ప్రేమకో సాటి అనేది కాదు. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతాను అని దేవుని వాక్యము సెలవిస్తాందన్నమాట. ఇంకా మనము ఇదే ఇర్మియా గ్రంథంలో మనము గమనించినట్లయితే ఇంకో మాట కూడా యేసు ప్రభు అక్కడ చెప్పబడింది కదా, యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో 43వ అధ్యాయంలో అక్కడ చెప్పబడింది కదా, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మరియతో యేసు ప్రభు ఎట్లాగూ పేరు పెట్టాడు? ఆమె భయపడుతూ ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు ఏమని పిలిచాడు? మరియా అని పిలిచాడు కదా. పిలిచినప్పుడు ఆమె గుర్తుపట్టింది. ఇంకా అంటే రబ్బూని అని అడిగింది అన్నమాట. అప్పుడు ఆమె అట్లా అంటే యేసు ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అన్నట్లుగా. అంటే అంత వేదనకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా సరే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఇందుకు మేము సాక్షులము అని శిష్యులు ఆనాడు చెప్పారు. ఇందుకు సజీవుడైన ఆయన మేము దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు, ఇందుకు మేము సాక్షులము అని. వారు ఎలాగో అంత మరణానికి భయపడిన వారు, మరణ భయం చేత పారిపోయిన వారు ఎట్లాగూ ఉన్నారు అంటే ఆ మరణాన్ని వారు స్నేహించినట్లుగా మనము చూస్తాం. అంటే సిలువ అంటే వారు మరణించడానికి సంతోషంగా వెళ్ళినట్లుగా మనము గమనిస్తాం అన్నమాట. కనుక ఇక్కడ శిష్యుల పరిస్థితి మనం గమనించినట్లయితే అలాగూ వారు ఉన్నవారు అలా అపోస్తుల కార్యంలో ఎంతో గొప్పగా దేవుని చేత వారు వాడబడినట్లుగా చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు కదా,
మీ హృదయములను కలవరపడనీయొద్దు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్న మాట అక్కడ ఉంది. అంటే మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆ యేసు ప్రభు రక్షకుడని మనం విశ్వసించి మన నోటి ద్వారా మనం ఒప్పుకున్నప్పుడు మనం రక్షించబడ్డాం. ఇంకా మన జీవితంలో మరణం ఎలాగుండాలి అంటే అది ఆశించేదిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది కదా. పౌలైతే అంటాడు, చావైతే నాకు లాభం అని మరణాన్ని లాభకరంగా చేసుకున్నాడు. ఆ స్థితిలో దేవుని యందు పౌలు ఆనందించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అట్లాగూ అంటే పరలోకం గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు వెళ్ళి నివాసం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటాడు. ఆ పరలోకాన్ని గురించి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, అది మహాపట్టణం, అది ఒక స్వాస్థ్యం కదా, ఒక మహిమ అని చెప్తుంది. అది మేలుకరమైన పట్టణం అని దేవుని వాక్యము చెప్తుంది. ఆ పట్టణానికి వెళ్ళాలంటే మనం ఏం కావాలి అంటే, ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అక్కడ ఒక మాట ఉంది. 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో, భూమి పైన మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇక్కడ ఏమని చెప్పబడింది? మన ఈ గుడారము శిథిలమైపోతుంది అని ఉంది. అంటే మనకున్న ఈ దేహం శిథిలమైపోతుంది. మన ప్రసంగి 12వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఇంకా రాను చూపు కనపరాదు, చెవులు వినబడవు, విసిరే రాళ్ళు విసరబడవు, మనం వంగిపోతాము, ఇంకొకరు ఎత్తుకొని పోవాల్సింది వస్తుందని పేతురు గురించి కూడా చెప్పబడింది. అలాగే ఈ గుడారము శిథిలమైపోతుంది, కానీ దేవుని చేత కట్టబడిన నిత్య నివాసం మనకు ఈ దీని గురించిన వర్ణన ఒక వర్ణన ఏమని రాయబడి ఉందంటే, ఒకతను తన ఇల్లు మారాలా అనుకుంటాడు. ఆ ఇంటి యజమాని వచ్చి అతనికి చెప్తాడు, ఈ ఇల్లు శిథిలమైపోతా ఉంది, ఈ ఇల్లు ఖాళీ చెయ్యని చెప్తాడంట. అప్పుడు అతనికి చాలా బాధ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ ఇంట్లో నేను ఉన్నాను, ఇన్ని రోజులు ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా నేను అనుభవించాను, ఈ ఇంటి వల్ల ఎంతో మేలు పొందాను, ఇప్పుడు నేను ఈ ఇల్లు ఇప్పుడు ఉన్న పలంగా వదలాలంటే ఎలాగ వదులుతాను అని అతను బాధపడతా ఉంటాడు. కానీ అతను అలాగ అనుకుంటున్నప్పుడు ఒక గాలి వీస్తుంది. ఆ గాలి వీస్తానే ఆ ఇల్లు అటు ఇటు ఊగినట్లుగా అనిపిస్తుంది. ఓ ఇది ప్రమాదకరము, నేను వదలాలి అనుకొని అతను ఉన్నప్పుడు అతనికి ఒక స్నేహితుడు ఎదురవుతాడు. ఒక స్నేహితుడు ఎదురయ్యి, ఏదాని కొరకు చూస్తున్నావు అంటే, నేను ఉండబోయే ఇల్లు ఎలాగుండాలో నేను చూసుకోవాలి కదా, అక్కడ వారు ఎలాంటి వారు, అక్కడ పరిస్థితి ఎలాగుంటుంది, నేను ఉండడానికి యోగ్యమైనదే కాదా, అవిని నేను వెతుక్కోవడానికి వెళ్తున్నాను అన్నప్పుడు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను పలాని ప్రదేశం నుంచి వస్తున్నానని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ ప్రదేశం ఎట్లాగుంది అంటే, అమ్మో నేను వెళ్ళి వచ్చిన ఆ ప్రదేశం చాలా గొప్పది, అందులో మనం ఏమీ ఆస్తి కూర్చుకోవాల్సిన పని లేదు ఆ ప్రదేశానికి, ఇక్కడ చేసిన ఇక్కడ నువ్వు ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తి అక్కడ ఉంటుంది అని చెప్పి, ఇదిగో ఇప్పుడే ఆ ప్రదేశానికి నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఈ లోకంలో ఎంతో గొప్ప త్యాగం చేసి ఆ ప్రదేశానికి వెళ్ళాడు, అతనే అధికారిగా ఉన్నాడు అక్కడ, అతడు నాకు తీయని ద్రాక్ష పళ్ళు ఇచ్చాడు, ఈ ద్రాక్ష పళ్ళు నేను తిన్న క్షణమే నాకు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా ఆహారం అంతా చప్పదైపోయింది, అంత గొప్పగా ఉంది ఆ లోకం అని చెప్తాడన్నమాట. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, నేను కూడా అక్కడికి వెళ్ళొచ్చా అంటే, వెళ్ళాలి, కానీ ఏముంది అక్కడ, ఒక పెద్ద నది ఉంది, ఆ నది దాటిన వారే ఆ వైపుకు వెళ్తారు అని అంటాడు. ఈ వ్యక్తి 2 సార్లు ఆ నది దగ్గరికి వెళ్ళి అటు ఇటు తిరుగుతాడు. ఆ నది దగ్గరికి వెళ్ళి అతను నిల్చున్నప్పుడు ఆ వైపు ఆ పట్టణం ఎంతో రమ్యంగా ఉంది, అక్కడ నుంచి సంగీతం వినిపిస్తా ఉంది, దేదీప్యమానమైన వెలుగులు అతనికి కనిపిస్తా ఉన్నాయి. ఇతడు తేరి చూసినప్పుడు తనకంటే ముందు వెళ్ళిన వారు అక్కడ ఉన్నారు, వారు ఎలాగున్నారని అతను అంటాడు. అక్కడ చిరునవ్వుతూ ఉన్నారు, వారు ఎంతో సంతోషంతో ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది, నేను ఎప్పుడు నది దాటి అక్కడికి వెళ్తాను అని. ఈ విషయం అంతా మనము ఈ యొక్క పరిస్థితిలో మనం గమనించుకున్నప్పుడు, మనం నిత్య జీవాన్ని పొందాలి అంటే మనకు దేవుడు ఎట్టి మరణాన్ని నిర్ణయించాడో ఆ మరణం గుండా మనం ఆ ప్రదేశాన్ని వెళ్ళగలం. ఆ మరణ నదిని దాటే కదా మనం ఆ ప్రదేశానికి వెళ్ళగలం. అందుకే
ప్రకటన గ్రంథంలో ఒక మాట ఏమని రాయబడి ఉంది అంటే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ప్రకటన 20 చూద్దాం, 22వ అధ్యాయము, ప్రకటన 22వ అధ్యాయములో ఆయన దాసులు, ఆయన 3వ వచనం, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును, రాత్రికెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఎవరి గురించి మాట చెప్పబడింది? ఆ పరలోక పట్టణం చేరిన వారి విషయం రాయబడింది ఇక్కడ. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ రాత్రింబగళ్ళు ఉంటాయి, ఇక్కడ చీకటి ఉంటుంది, ఇక్కడ బాధ ఉంటుంది, ఇక్కడ దుఃఖం ఉంది, ఇక్కడ విస్మయం ఉంది, ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ శాపగ్రస్తమైన లోకంలో మనం ఉన్నాము, శాపగ్రస్తమైన శరీరంలో మనం ఉన్నాము, శిథిలమైపోయే శరీరంలో మనం ఉన్నాము, వ్యాధులు బాధలు దాడి చేస్తూ ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాము. కానీ అక్కడ ఏముందంట? శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదంట. దేవుని యొక్క ఈ గొర్రె పిల్ల యొక్క ఈ సింహాసనము దానిలో ఉండునని. అక్కడ చేరిన వారు ఏం చేస్తారు? పరలోకం చేరిన వారు ఏం చేస్తారంట? ఆయన దాసులు ఆయన్ను సేవించచ్చు, ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. అక్కడ చేరిన ఆయన దాసులు ఏం చేస్తారు? ఆయన సేవిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉన్నారంట. ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనం చేస్తున్నారు, ఆయన సేవ చేస్తూ ఉన్నారు, ఆయన సేవిస్తూ అక్కడ వారు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉన్నది, రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతేనను సూర్యకాంతేను. ఏ రాజ్యంలోకి వెళ్ళారు? మనకంటే ముందు వెళ్ళిన వారు, మన కుటుంబంలోని వారు, ప్రభుని నమ్ముకొని దేవుని సన్నిధికి వెళ్ళిన వారు ఏ రాజ్యంలోకి వెళ్ళారు అని ఇక్కడ రాయబడి ఉంది. యుగ యుగములు రాజ్యం చేస్తారు. వారు ఎక్కడికి వెళ్ళారు? యుగ యుగములు రాజ్యం చేయని రాజ్యానికి. దీపకాంతేనను సూర్యకాంతేనను అక్కర్లే. నీ ఇంట్లో నా ఇంట్లో ఏముంటుంది? చీకటి ఉంటుంది కదా, దేదీప్యమానమైన వెలుగుందా? లైట్ వేస్తే వెలుగు ఉంటుంది, లేకపోతే లేదు. శాపం ఉంది కదా, దుఃఖం ఉంది, పాపం ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన వారు ఏ స్థితిలో ఉంటారంట? నువ్వు నేను ఆలోచిస్తున్నట్లుగా, నువ్వు నేను బాధపడుతున్నట్లుగా వారు ఉండరు. వారు అప్పుడు ఇక్కడ మనకు దేవుని సేవ చేసే అవకాశం కొన్ని పరిస్థితులు మనకు లేదు. కానీ అక్కడ ఏమనిందంట? ఆయన దాసులు ఆయన సేవించచ్చు, ఆయన ముఖ దర్శనము చేస్తారు, యేసుప్రభు నామము వారి నొసళ్ళ యందే ఉంది. అంత గొప్ప స్థితి పరలోకంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాంటి స్థితి ఉంది. అందుకే కొరింథీయులు రాసిన పత్రికలోనే కదా ఒక మాట ఏమని ఉంటుందంటే, 1వ కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ 42వ వచనం, మృతుల పునరుత్థానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును అని మనం చూస్తాం. మన శరీరము ఈ లోకంలో ఒక వ్యాధితో మరణించొచ్చు కదా, క్షయమైపోయేది. మనం అట్లో పెడితే క్షయమైపోతాము. బలహీనమైనదిగా అంటే వ్యాధి చేత, బాధ చేత, లేకపోతే శ్రమ చేత మన శరీరము మట్టిలో విత్తబడుతుంది. కానీ అది అలాగే ఉంటుందా? అలాగే వ్యాధితో ఉంటుందా? అలాగే బాధతో ఉంటుందా? కాదు కదా. బలమైనదిగా లేపబడుతుంది, క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. ఎందుకు ఈ మాటలన్నీ అంటే యేసుప్రభు పత్రికలో మనకు రాయబడి ఉంది. మనం ఇందాక లూకాసు వార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లుగా వాళ్ళు యేసుప్రభు మృతి పొందాడు అని దుఃఖం చేత ఉన్నారు. ఎందుకు ఆ దుఃఖం కలిగింది అంటే వాక్యాన్ని వారు గ్రహించలేదు కదా. యేసుప్రభు లేచుట అగత్యం అన్న సంగతి వారు గ్రహించలేదు. యేసుప్రభు తిరిగి లేవవలసి ఉన్నదిని వారు జ్ఞాపకం చేసుకోలేదు. అందుకు వారికి అలాంటి భయము, దుఃఖము, వేదన కలిగాయి. ఈనాడు కూడా మనం వాక్యాన్ని మనం గ్రహించకపోతే మనకు కూడా అలాగే ఉంటుంది.
కదా, దుఃఖించు వారి గురించిన విషయం మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు అని అంటాడు పౌలు. చనిపోయిన వారి గురించి కదా, మరణించిన వారి గురించి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు అంటాడు. ఏమని అంటున్నాడంటే క్షేమైనదే కానీ ఒక రోజు అక్షయమైనదిగా దేహం కూడా లేపబడుతుంది అంటాడు. బలహీనమైనదే కానీ బలమైనదిగా విత్తబడుతుంది. కదా, మహిమ కలిగినదిగా విత్తబడుతుంది, ఆత్మ సంబంధమైనదిగా విత్తబడుతుంది అని ఒక మాట అంటాడు. ఇది మనం చదువుతున్న భాగంలోనే 52వ వచనం. మనమందరము అని అంటాడు కదా చివరి. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు అంటాడు 53వ వచనంలో. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మత్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. కనుక మనము చింతపడవలసిన పని లేదు. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఆనాడు శిష్యులకు కూడా అలాంటి భయంకరమైన పరిస్థితులు, భయం కొల్పే పరిస్థితులు ఉన్నాయి. అలాగూ ఉన్న పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు లేపబడ్డాడు, తండ్రి అయిన దేవుడు లేపాడు. తర్వాత స్థితి ఎంత గొప్పగా ఉంది. అసలు వాళ్ళు ఎంత గొప్ప కార్యాలు దేవుని కొరకు చేశారు, దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారే వారు. దేవుణ్ణి వారు మహిమపరిచినట్లుగా చూస్తాం, లోకాన్ని తలకిందులు చేసినట్లుగా చూస్తాం, వారు మరణానికైనను విశ్వాసముతో సిద్ధపాటుతో వెళ్ళినట్లుగా చూస్తాం కదా. అందుకే అలాగూ వారు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు వారికి ఆదరణ, నెమ్మది కలిగింది. నా పరిస్థితుల్లో కూడా దేవుడు మన చెంతనే ఉన్నాడు అన్నాడు మరియతో ఉన్నట్లుగా, ఆనాడు శిష్యులతో ఉన్నట్లుగా. ఇప్పుడు నువ్వు దుఃఖముతో ఉన్నా, బాధతో ఉన్నా, వేదనలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, నా పక్కలో నీ పక్కలో దేవుడు తప్పగా ఉంటాడు. దేవుడు చెప్పాడు కదా, అగ్ని మధ్య నిన్ను నడిపిస్తానే అన్నాడే కానీ అగ్ని జ్వాలలే నీకు తగలకుండా నేను కాపాడుతాను అనలేదు కదా దేవుడు. అలాగ వచ్చినా కూడా వాటి మధ్య నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. జలములలో నువ్వు పడి వెళ్ళినప్పుడు జలములలో పడి వెళ్తావు, అలాంటి పరిస్థితి నీకు వస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను ముంచజాలవు అని అన్నాడు. శిష్యులైన వారు మునుపు వారు జరిగించిన కార్యాల కంటే తర్వాత వారు జరిగించిన కార్యాలు ఎంతో గొప్పవి, అవి ఎంతో ఘనంగా ఉన్నాయి. దేవుని చేత తర్వాత ఎంతో గొప్పగా వాడబడినట్లుగా చూస్తాం. దేవుని కొరకు ఘనమైన కార్యాలు వారు చేసినట్లుగా చూస్తాం. నా జీవితంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పరిస్థితి ఇంతే కాదు, మన స్థితి ఇంతే కాదు, కానీ తిరిగి మనము లేపబడతాం. ఒకవేళ మనం గమనించినట్లయితే ఒక మంచో బాగా మొక్కలన్నీ బాగా పెరిగాయి అనుకోని, మన ఇంటి దగ్గర మన ఇట్లా పరిసరాల్లో మనం గమనిస్తూ ఉంటాం. మొక్కలు బాగా పెరిగాయి, పూలు బాగా పూసాయి, ఎంతో పచ్చగా ఉంది, ఎంతో బాగుంది. ఉన్నట్లుండి గొప్ప వర్షం వస్తుంది, గాలి కొడుతుంది, అన్ని కూడా నేలకు అణిగిపోతాయి కదా, పడిపోతాయి. ఇంకా అవి మనం మళ్ళీ వెళ్ళి చూస్తే అవి ఏవి ఉండవేమన్నీ వాడిపోయి పడిపోయి ఉంటాయి. కానీ అలాగే దాని స్థితి అట్లాగే ఉండదు. మళ్ళీ కొద్ది రోజులకు పోయి చూస్తే ఒక్క చెట్టు ఉన్న స్థానంలో అనేకమైనవి దాంట్లో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఒక అతను అంటాడు, ఏమని అంటాడంటే, నీ జీవితాన్ని ఎప్పుడు లాభాలతోనే గణించుకోకు నువ్వు అంటాడు. జీవితం అంతా లాభమేనా, జీవితం అంతా లాభం లాభం లాభం, ఇంకా నాకు ఏది జరగదని అనుకున్న స్థితిలో ఉండవద్దు అంటాడు. నీ జీవితాన్ని నువ్వు లాభాలతో గణించుకున్నట్లయితే నీకు దుఃఖం కలుగుతుంది, కానీ నష్టాలతో నీ జీవితాన్ని గణించుకో అంటాడు. అంటే లెక్క పెట్టుకో నీ జీవితాన్ని అని. ఎంత ఎక్కువ బాధలు పొందాడో ఆ వ్యక్తి అంత ఎక్కువగా దేవుని కొరకు ఇస్తాడంట. ఎంత ఎక్కువ బాధలను పొందావో నీ జీవితంలో అంత ఎక్కువగా దేవుని కొరకు నువ్వు వాడబడతావు అనేది దేవుని సూత్రం. అది బైబిల్ అంతట్లో కూడా ఆ సూత్రం ఉంది. మోషేకు వచ్చిన బాధలు, యోసేపుకు వచ్చిన బాధలు, రూతుకు వచ్చిన బాధలు, ఎస్తేరుకు వచ్చిన బాధలు, ఎన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే దావీదుకు వచ్చిన బాధలు, ఎవరు ఎన్ని ఎక్కువ బాధలు పొందారో వారిని దేవుడు అంత గొప్పగా వాడుకున్నాడు. ఎంత ఎక్కువగా నలిగిపోయారో దేవుడు అంత ఎక్కువగా వారిని పైకి తీసుకొని వచ్చాడు. ఎంత ఎక్కువగా కృంగిపోయారో అంతగా దేవుడిని వారిని లేవెత్తాడు. ఎంతగా చిత్తికిపోయారో వారిని దేవుడు తన చేతుల్లో ఎత్తి పట్టుకున్నట్లుగా చూస్తాం. మన జీవితాల్లో కూడా అంతే. మనం ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిచిపోలేదమ్మా కదా, మన చెంతనే ఉన్నాడు, నీ పక్కలోనే ఉన్నాడు. నువ్వు ఒంటరిదాని అనుకుంటున్నావు అంతే, కానీ నువ్వు దేవుని గుర్తుపట్టలేదంతే. నువ్వు నమ్ము దేవుణ్ణి, దేవుడు నీ పక్కలోనే ఉన్నాడు. అన్నాడు మరియ దగ్గరికి యేసుప్రభువే వచ్చాడు. ఆయన వచ్చి, అమ్మా ఎందుకు నువ్వు
ఏడుస్తూ ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీతోనే ఉన్నాను కదా, నీ ప్రక్కలోనే ఉన్నాను కదా, నేను సజీవుణ్ణి కదా, నువ్వు నన్ను ఎందుకు వెళ్ళి సమాధిలో వెతుకుతున్నావు? అందుకే దూతలు అన్నారు, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు? ఆయన లేచి ఉన్నాడు అని చెప్పండి మీరు వెళ్ళి అన్నట్లుగా. సజీవుడైన దేవుణ్ణి మనం మృతుల్లో ఎందుకు వెతకాలి? మృత క్రియల్లో ఎందుకు వెతకాలి? ఇంకా నా జీవితంలో మేలు జరగదనేది ఒక మృత క్రియ కదా. ఇంకా నా జీవితం ఇంతే అనేది ఒక మృత క్రియ. నేను ఒంటరి దాన్న అనేది మృత క్రియ కాదు. దేవుడు నీతో ఉన్నాడు అన్నాడు, మరియతో ఉన్నాడు, ఈయన నీతో ఉన్నాడు. దేవుడు అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు, నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? నేను సజీవుణ్ణి, నా అధికారం ఎలాంటిది అంటే, ఎఫ్సి రాసిన పత్రికలో ఎంత గొప్ప అధికారం, సమస్తమైన అధికారం కంటేను, ప్రభుత్వం కంటేను, యుగమునందున నామం కంటే, రాబో యుగమునందున నామం కంటే అంత గొప్ప అధికారంతో యేసు ప్రభు సమాధిలో నుంచి తండ్రి అయిన దేవుడు లేపాడు. నీతో ఉన్న దేవుడు ఎలాంటి అధికారం కలిగిన వాడు అంటే, గొప్ప అధికారం కలిగిన వాడు. నీకున్న 10 మంది బిడ్డల కంటే శ్రేష్టమైన వాడు, భర్త కంటే శ్రేష్టమైన వాడు, అందరికంటే శ్రేష్టమైన వాడు అన్నాడు కదా. గర్భవాసి అయినది మొదలుకొని నేను నీతో ఉన్నానన్నాడు. చంకబెట్టుకొని వాడని నేనే అన్నాడు కదా. ముదిమ వచ్చు వరకు నేను ఎత్తుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ముదిమ వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడని నేనే, చంకబెట్టుకొని వాడని నేనే, నువ్వు గర్భవాసి అయినది మొదలుకొని నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విమోచించు వాడని నేనే, నువ్వు భయపడవద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అన్నాడు. మరి అని పేరు పెట్టి పిలిచినట్లుగా నిన్ను నన్ను కూడా దేవుడు ఎప్పుడు వదిలివేయడు. మనం గ్రహింపలేకున్నాం అంతే, మనం లేఖనాలను ఎరగలేకున్నాం అంతే, మన బాధలో తోటి వారి మాటను వింటున్నామేమో, వారి మాటలు నమ్మినంతగా దేవుని వాక్యాన్ని మనం నమ్మలేకపోతున్నామేమో, మన చుట్టూ ఉన్న వారి ప్రభావం మన మీద కొన్ని పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. మన వ్యాధిలో, లేకపోతే మన ప్రియులైన వారి మరణ విషయంలో, మనకున్న కష్టములో, పిల్లలకు వచ్చిన కష్టాల్లో, మిగతా వారి మీద ఆ ప్రభావం మన మీద ఎక్కువ పడుతుంది. అందుకే యేసుప్రభు అన్నాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే దేవుని వాక్యమే మనం నమ్మాలి, దేవుని వాక్యాన్నే మనము విశ్వసించాలి. ఆయన వాక్యం మీదనే మనం నమ్మకం పెట్టుకోవాలి, ఆయన వాక్యాన్నే మనం వినాలి. మిగతాది ఏది కూడా మనము నమ్మకం పెట్టుకోకూడదు, విశ్వసించకూడదు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యాన్ని ధ్యానించు, బైబిల్ తెరిచి ఆయన మాటల ద్వారా నీకు ఆదరణ కలుగుతుంది అన్నాడు. వారికి ఆదరణ కలిగి వారు దేవుని చేతిలో వారు బలముగా వారు వాడబడ్డారు. వారు మునుపటి స్థితి కంటే కదా, ఇప్పుడు స్థితి, పూర్వస్థితి కంటే ఇప్పుడు స్థితి అధికంగా వాళ్ళది హెచ్చించబడింది. దేవుని కొరకు వాడబడ్డారు. నువ్వు ఏం చేయలేము అని మనం అనుకోకూడదు, అని దేవుడు మనల్ని ఎత్తి పట్టుకుంటాడు. ఆయన మరణము ద్వారా గొప్ప విజయము వారికి లభించినట్లుగా చూస్తాం. అందుకే మరణం ఇంకెన్నటికీ ఉండకుండా యేసుప్రభు ఏం చేశాడు? మరణాన్ని మృంగివేశాడు అని రాయబడింది. ఎన్నటికీ ఉండకుండా, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాడు. ఇంకా మనం మరణ భయం కింద ఉండవలసిన పని లేదు. మరణం మనల్ని దూరం చేస్తుందని భయపడవలసిన లేదు. ఇదిగో మనం ఆ లోకానికి చేరవలసిన వారం కదా. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు దాన్ని మనసున పెట్టండి అన్నాడు. ఆ మనసున, ఒక రోజు నేను మరణిస్తానన్న విషయం మనం మనసు పెట్టాలి, దాన్ని సంతోషంతో ఆహ్వానించాలి, దాన్ని లాభముగా చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మరణపు ముళ్ళును ఆయన వించి వేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? నువ్వు ఎంతగా వాళ్ళని, ముళ్ళు ఏం చేస్తుంది? బాధిస్తుంది కదా, గుచ్చుతుంది, నొప్పి పెడుతుంది ముళ్ళు. కానీ ఇప్పటికి దానికి బాధ ఉంచే శక్తి లేదు, దానికి ఇప్పుడు గుచ్చే శక్తి లేదు, ఇప్పుడు నొప్పించే శక్తి లేదు. మన చుట్టూ ఉన్న వారితో దేవుడు దాన్ని చూసి సంతోషించేవాడుగా ఉన్నట్లుగా మనము చూస్తామన్నమాట. కాబట్టి మరణం ఎన్నటికి ఉండకుండా యేసుప్రభు మింగివేశాడు. ఇక మరణ భయంలో మనము ఉండవలసిన పని లేదు. కనుక ఆనాడు శిష్యులు లేఖనాన్ని గ్రహించలేకున్నట్లుగా మనం అలా ఉండకూడదు. దేవుని లేఖనాన్ని మనం నమ్మాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా దేవుడు నాకు చాలినవాడు. కొన్ని నిశ్శబ్దకరమైన పరిస్థితులు, మనకి ఏ మేలు జరగనట్లు కనిపించే పరిస్థితులు, వీటన్నిటిలో దేవుడు లేడా?
ఆనాడు వారికున్న పరిస్థితుల్లో. ఎంత భయంకరమైన పరిస్థితులంటే యూదుల భయము ఆనాడు చుట్టూ ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో గూడా గొప్ప కార్యాలు జరిగాయి. అద్భుత కార్యాలు జరిగాయి. మహాశక్తివంతమైన కార్యాలు జరిగాయి. లోకమంతటా ఆయన సువార్త వారి ద్వారా విస్తరించింది. లోకమంతటికి వారు సువార్తని చేరవేశారు. అలాగూ ఈనాటి దినాల్లో కూడా దేవుడు మనమున్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా, దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు విడిపించేవాడుగా ఉన్నాడు.